రాష్ట్రంలో ఉండేటువంటి వర్షాభావ పరిస్థితులు చూస్తా ఉంటే చాలా నిరాశజనకంగా రైతులకు తీవ్రమైనటువంటి మనోవేదన పడే విధంగా వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అని గుర్తించే ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం వర్షాలు పడ్డా పడకుండా తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణ రాష్ట్రంగా అవతరించాలనే ఒక సదుద్దేశంతో ఈ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం జరిగింది. దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక దురుద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టు ఒక నిరుపయోగమైన ప్రాజెక్ట్ అని చూపెట్టాలనే దురుద్దేశంతో దాదాపు 2 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుంచి కూడా పంప్స్ ను ఆన్ చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని కరువు రాష్ట్రంగా తీసుకెళ్లే దిశలో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పడానికి నిన్న రాష్ట్ర స్థాయి సమీకృత నీటి ప్రణాళిక యాజమాన్య కమిటీ సమావేశం జరిగింది. జనరల్ గా సమావేశం ఏం చేస్తుంది, ఏ ప్రాజెక్ట్ లో ఎన్ని నీళ్లు ఉన్నాయి, ఉన్న నీళ్లను ఎవరికి ఇవ్వాలి, ఏ పద్ధతుల్లో ఇవ్వాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికారులు ఆలోచన చేస్తారు. అందులో భాగంగానే మన వరంగల్ జిల్లాకు, వరంగల్ గాని నల్లగొండ జిల్లా సంబంధించినటువంటి ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2 అలొకేషన్ నిల్ నిన్న చూపెట్టినటువంటి గణాంకాల్లో మనకు ఒక్క చుక్క కూడా నీటి కేటాయింపు లేదు. ఎందుకంటే ఎల్ఎండిలో నీళ్లు లేవు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీళ్లు లేవు, కాబట్టి మేము నీళ్లు ఇవ్వలేము అని మాటలు చెప్పి చేతులు దులిపే పరిస్థితులలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. దయచేసి మీ కక్ష, మీ పట్టింపు అన్ని కూడా కేసీఆర్ గారి మీదనే పెట్టి కమిటీ వేసిళ్ళు, ఆ ఘోష్ కమిటీ వేసిళ్ళు. ఆయన ఏం విన్నాడో ఏం చూసిండో గానీ ఆయన ఏకపక్షంగా ఆయన నివేదిక ఇచ్చినట్టుగా మీ లీకుల ద్వారా తెలుస్తున్నాయి. కానీ నేను ఒక రైతుగా బాధపడుతున్నాను. ఈ రోజు ఒక రైతుగా ఈ వర్షాలు చూస్తా ఉంటే ఇప్పటికి సాధారణ వర్షపాతం కంటే చాలా తక్కువ వర్షపాతం నమోదైంది. ఆగస్టు మొదటి వారంలో ఉన్నాం, ఇంకొక 10-15 రోజులు మాత్రమే వర్షం పడే అవకాశం ఉన్నది. కానీ మనకు భగవంతుని ఇచ్చిన వరం ఏంటంటే గోదావరి నదిలో దాదాపు ఎవ్రీడే 1,00,000 నుంచి 1,50,000 క్యూసెక్ల నీళ్లు నిరుపయోగంగా కిందికి ప్రవహిస్తా ఉన్నాయి. కాబట్టి తక్షణమే మీ రాజకీయాలు పక్కకు పెట్టండి. మిమ్మల్ని రైతులు నమ్మి, మీ మాటలు నమ్మి 2 లక్షల రుణమాఫీ చేస్తారని ఆశపడి 15,000 రూపాయల రైతు సాయం కింద రైతు బంధిస్తారని, బోనస్ ధరిస్తారని ఆశపడి ఓట్లేసిన పాపానికి రైతు బంధుకు రామ్ చేసిళ్ళు, రుణమాఫీ కొద్దిమందికి చేసి కొద్దిమంది ఎగ్గొట్టిళ్ళు. చివరికి మీరు ఏమి ఇవ్వకపోయినా నీళ్ళు ఇస్తారని బతుకుతారని అనుకుంటే అవి కూడా ఇవ్వకుండా కుట్ర చేస్తా ఉన్నారు. ఎందుకంటే మీకు రైతుల మీద ఇంత కక్ష? రేవంత్ రెడ్డి అంటాడు నేను రైతు నాయకుడిని అంటాడు. నువ్వు రైతు నాయకుని అయితే ఇట్లా చేయవు, నువ్వు రియల్ ఎస్టేట్ బ్రోకరు కాబట్టే ఈ రకంగా ఆలోచిస్తా ఉన్నావు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నువ్వు ఇరిగేషన్ మంత్రి అని చెప్తా ఉన్నావు కదా, నీ నియోజకవర్గానికి కూడా నీళ్లు వస్తాయి. ఒక శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుల నీళ్లు, అదే విధంగా లోవర్ మానేరు నుంచి నీ నియోజకవర్గానికి కూడా నీళ్లు వస్తాయి, నీ నల్లగొండ జిల్లాకు కూడా వస్తాయి. అక్కడ ప్రజలు నమ్మి ఓట్లేసిన పాపాని కాను వీళ్ళు ఇంత కక్ష రైతుల మీద కగుతున్నామని చెప్పి అడగాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు చెప్తున్నామంటే ఈ రోజు ప్రతిపక్ష పార్టీగా మీరు చేస్తున్నటువంటి దుర్మార్గాలను సభ్య సమాజానికి తెలియజేయాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. మీరు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉన్నారు, రైతులతో ఈ రోజు రైతుల యొక్క జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు. కాబట్టి తక్షణమే రాజకీయాలు పక్కకు పెట్టి కేసీఆర్ గారి మీద ఏమైనా కక్ష సాధింపు చర్యలు చేయాలంటే వేరే రకంగా చేసుకోండి, కానీ రైతులను అడ్డం పెట్టి ఎందుకు చేస్తా ఉన్నారని ఈ రోజు ప్రశ్నిస్తా ఉన్నాం. తక్షణమే మోటార్లు స్టార్ట్ చేయండి, మా పంట పొలాలకు నీళ్లు ఇవ్వండి, మా రైతులను ఆదుకోండి, రైతుల మొక్కాలలో ఆందోళన చూడకుండా చేయండి. మీకు ఓట్లేసిన పాపానికి ఏందండి, యూరియా దొరకది. యూరియా కొరకు రోజు ఒక ఆధార్ కార్డు పట్టుకపోతే ఒక యూరియా బస్సు వస్తుంది. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి? ప్రజలు మిమ్మల్ని అధికారంలో ఇచ్చిన పాపానికి ఇంత కష్టపడాలనా, ఇంత గోసపడాలనా అని ఈ రోజు రైతులు మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. రైతులు ఆందోళన చెందే పరిస్థితి.